ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. భారత వస్తువులపై ట్రంప్ టారిఫ్ బాదుడు. 25% సుంకం పెనాల్టీ విధించనున్నట్టు ప్రకటన. ఆగస్టు 1 నుంచి అమలు చేస్తామని వెల్లడి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ అసంతృప్తి. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న దేశంతో వ్యాపారం సరికాదని వ్యాఖ్యలు. అంతరిక్ష రంగంలో ఇస్రో మరో విజయం. నైసర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. 90 రోజుల్లో పని ప్రారంభించనున్న శాటిలైట్. ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం. హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న సిట్. సింగపూర్లో ముగిసిన చంద్రబాబు పర్యటన. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల సంసిద్ధత. ప్రాధాన్యమిస్తామని హామీ. టీసీఎస్ కు భూ కేటాయింపులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలిస్తే తప్పేంటని ప్రశ్న. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల పోరాట కార్యాచరణపై పార్టీ నేతలతో రేవంత్ చర్చ. రేపటి నుంచి కాంగ్రెస్ చేపట్టే పాదయాత్రపై సమీక్ష. రష్యా తీర ప్రాంతంలో పెను భూకంపం. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత నమోదు. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ కలకలం. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత వస్తువులపై 25% సుంకం, ఆపైన పెనాల్టీ విధించనున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయన్న ఆయన రష్యాతో చమురు వ్యాపారం చేస్తున్నందుకు అదనంగా జరిమానా కూడా విధిస్తామని సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడుల్ని అడ్డుకోవాలని ప్రపంచం చూస్తుంటే భారత్ మాత్రం ఆ దేశంతో వాణిజ్యం చేస్తోందని ఆక్షేపించారు. వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించే సుంకాలను ఖరారు చేశారు. ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలకు పెనాల్టీ అదనమని పేర్కొన్నారు. అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలు ఎక్కువగా ఉన్నాయన్న ట్రంప్, భారత్ తమకు మిత్రదేశమే అయినప్పటికీ ఆ దేశంతో వ్యాపారాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో అమెరికాపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని చెప్పిన ట్రంప్, అధిక సుంకాల కారణంగానే భారత్తో తమ దేశం పరిమితంగా వ్యాపారం చేస్తోందని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు, సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల సమయంలో ఆ దేశంతో భారత్ వ్యాపారం సరికాదన్న ఆయన ప్రపంచమంతా రష్యా దాడులను ఖండిస్తోందని తెలిపారు. యుద్ధం ఆపాలని ప్రపంచమంతా ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ మాత్రం రష్యాతో చమురు వ్యాపారం చేస్తోందని ఆక్షేపించారు. రష్యా నుంచి చమురు కొంటున్నందున భారత్కు జరిమానా కూడా విధిస్తున్నట్లు తన ట్రూత్ సోషల్ మీడియాలో తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్ల మోత మోగించారు. వాస్తవానికి వచ్చే వారం అమెరికా బృందం భారత్లో పర్యటించి వాణిజ్య ఒప్పందంపై 6వ విడత చర్చలు జరపాల్సి ఉంది. ఈలోపే ట్రంప్ సుంకాలపై ప్రకటన చేసేశారు. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ అమెరికా దిగుమతులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లపై దృష్టి పెట్టారు. ఏప్రిల్ 2న అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల మోత మోగించారు. భారత్పై 26% టారిఫ్లు విధిస్తున్నట్లు ఆ సమయంలో ప్రకటించారు. అనంతరం ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు 90 రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటి వరకు అన్ని దేశాలపై 10% సుంకాలు విధించారు. అనంతరం ఆ గడువు ముగియగా ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఈ క్రమంలో వాణిజ్య చర్చలు ఫలించడం వల్ల అమెరికా, జపాన్, ఐరోపా సమాఖ్యకు 15% చొప్పున సుంకాలు ఖరారు చేసింది. మరికొన్ని దేశాలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికా టారిఫ్ల నిర్ణయం భారత్లోని అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. 2024లో భారత్ నుంచి అమెరికాకు $13 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేసింది. వాటిపై సుంకాన్ని 0.41% నుంచి 25%కి పెంచడం వల్ల భారతీయ వస్తువుల పోటీతత్వం గణనీయంగా తగ్గుతుంది. రత్నాలు, ఆభరణాల రంగం కూడా 25% సుంకాన్ని ఎదుర్కొనుంది.
ఇది ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. భారతీయ వస్త్రాలకు అమెరికా ఒక ప్రధాన మార్కెట్ కాగా ఎగుమతుల్లో 28% వాటా ఉంది. కొత్త సుంకం భారతీయ వస్త్రాల్ని మరింత ఖరీదైనవిగా చేస్తోంది. వ్యవసాయం, ప్రాసెస్ చేసిన ఆహారాలపైన సుంకాల ప్రభావం పడనుంది. $2.58 బిలియన్ విలువైన భారతీయ సముద్రపు ఆహారం, మాంసం ఎగుమతులు 27.83% సుంకాన్ని ఎదుర్కొనున్నాయి. యంత్రాలు, రసాయనాలు, ఉక్కు రంగాలు సైతం ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సుంకాల కారణంగా అమెరికాలో భారతీయ వస్తువుల డిమాండ్ తగ్గి ఉత్పత్తి, ఆదాయాలు తగ్గుతాయి. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ అధికారులకు కీలక ఆధారాలు దొరికాయి. మాఫియా గుట్టును రట్టు చేసేలా 11 కోట్ల రూపాయల నగదు నిల్వను హైదరాబాద్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 40వ నిందితుడు వరుణ్ కుమార్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నగదు పెట్టెల్ని సిట్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైన తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన వరుణ్ కుమార్ను స్వదేశానికి రప్పించిన అధికారులు మద్యం ముడుపుల వ్యవహారంపై మరింత లోతుగా విచారించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు తాజాగా భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ కుమార్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి కుంభకోణానికి సంబంధించిన నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున నగదును సిట్ అధికారులు పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు అధికారులు గుర్తించారు. 11 కోట్లు మద్యం ముడుపుల సొమ్ము పట్టుబడిన ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డిదిగా గుర్తించారు. విజయేందర్ రెడ్డి తన తల్లి సులోచన పేరుతోనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య మద్యం ముడుపుల నగదు దాచిపెట్టారు. తీగల విజయేందర్ రెడ్డికి మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉన్న యూవీ డిస్టిలరీస్ లో భాగస్వామ్యం ఉంది. రాజ్ కేసిరెడ్డి బినామీ సంస్థ యూవీ డిస్టిలరీస్ ను విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పేరుతోనే నెలకొల్పినట్లు సిట్ గుర్తించింది. సిట్ తొలి ఛార్జ్ షీట్ లోనే యూవీ డిస్టిలరీస్ పేరు ప్రస్తావించింది. యూవీ డిస్టిలరీస్ కు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 224 కోట్ల 53 లక్షల రూపాయలు జమ చేయగా అందులో 29 కోట్ల 80 లక్షలను ముడుపులుగా చెల్లించినట్లు సిట్ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ముడుపుల సొత్తును దాచేందుకు అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు 7 డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్లు ఉన్నాయి. మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి రాజ్ కేసిరెడ్డి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో పేర్చి వాటిని ఆయా డెన్లలో దాచేవారు. ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో సోదాలు జరిపితే 11 కోట్లు దొరికాయి. వాటిని విజయవాడ చేర్చిన సిట్ అధికారులు మరింత సమాచారం కోసం వరుణ్ పురుషోత్తంను అదుపులోకి తీసుకుని విచారించారు. మద్యం కుంభకోణం కేసులో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ కాచారంలో పట్టుబడిన నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మద్యం కేసులో కీలక నిందితుడు రాజు కేసిరెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ వేసిన రాజు కేసిరెడ్డి సిట్ అధికారులు చెబుతున్నవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. సులోచన ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానందరెడ్డికి అనేక వ్యాపారాలున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజ్, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని, ఆ కంపెనీలకు 100 కోట్ల టర్నోవర్ ఉందని పేర్కొన్నారు. తన భార్యకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని, అరేట్ ఆసుపత్రిలో తన భార్యకు అతి చిన్న వాటా ఉందని చెప్పారు. అంతకు మించి వారి వ్యాపారాలతో తనకు సంబంధం లేదన్నారు. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు బెయిల్ రానియకుండా కుట్ర పన్నుతున్నారని అఫిడవిట్లో రాజు కేసిరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. 4 రోజులు భిన్న రంగాలకు చెందిన వేర్వేరు పారిశ్రామికవేత్తల్ని కలిసిన చంద్రబాబు ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. చాలా సంస్థలు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని హామీ ఇచ్చాయి. సింగపూర్ పర్యటన 4వ రోజు సీఎం చంద్రబాబు కెపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్ సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని కెపిటల్ ల్యాండ్ ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని కెపిటల్ ల్యాండ్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు ఏర్పాటుపై
మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధితో సీఎం మాట్లాడగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు జరిపింది. ఫైనాన్స్, ఇన్ఫ్రా ప్రాజెక్టు లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై ఆసక్తితో ఉన్నామని ఎస్ఎంబీసీ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు లోకేష్ నేతృత్వంలోని బృందం సెసిల్ స్ట్రీట్లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించి సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొని సమన్వయం చేయడానికి ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ టెక్నాలజీ స్టేషన్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇన్ఫినియన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించి సంస్థ ప్రెసిడెంట్ ఎండి సిఎస్ చువాతో లోకేష్ బృందం సమావేశమైంది. ఏపీలో ఈఎంసీలు లేదా పారిశ్రామిక పార్కుల్లో సెమీ కండక్టర్స్ తయారీకి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. తాము ఈవీ తయారీ యూనిట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వివరించారు. శ్రీ సిటీ సమీపంలో 400 కోట్ల పెట్టుబడితో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ సుముఖత వ్యక్తం చేసింది. లోకేష్ తో జరిగిన భేటీలో సంస్థ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. శ్రీ సిటీ వద్ద తమ సంస్థకు 110 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని భూసేకరణ నుంచి మినహాయింపునివ్వాలని గుప్తా ప్రతిపాదించారు. ఏపీఐఏసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో సమావేశమైన ఆయన బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరుబాటపై చర్చించారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న పాదయాత్రపైన సమాలోచనలు జరిపారు. యథావిధిగా కాంగ్రెస్ నేతల పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 5, 6, 7న బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణపైన చర్చించారు. వచ్చే నెల 5న లోక్సభలో ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టనున్నారు. 6న జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ధర్నా చేయనున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేతల పాదయాత్ర కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రలపై దృష్టి సారించాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. జోగులాంబ జిల్లాలో గురుకుల విద్యార్థుల పాదయాత్రపై స్పందించిన ఆయన తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత పౌరుల్ని నడి రోడ్డు ఎక్కించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రశ్నించే వారిపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్న గురుకుల విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారని హరీష్ రావు ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి రాజకీయాలు చేసే సీఎంకు గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవటం అమానవీయమని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి రోజురోజుకు పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన నైసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్ఎల్వి F-16 వ్యోమనౌక 2,393 కిలోల బరువున్న నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. సూర్య అనువర్తిత కక్షలోకి వెళ్లిన తర్వాత వ్యోమనౌక నుంచి రాడార్ విజయవంతంగా వీడిపోయింది. నింగిలోకి ఎగిరిన 19 నిమిషాల్లో 745 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత వ్యోమనౌక నుంచి రాడార్ విడిపోయింది. 90 రోజుల తర్వాత ఇది పని ప్రారంభిస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తల్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ అభినందించారు. శ్రీహరికోట నుంచి చేపట్టిన 102వ ప్రయోగం విజయవంతమైందన్నారు. దాదాపు 11,200 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో, నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పొడమిని తన జంట రాడార్లతో నైసార్ స్కాన్ చేస్తుంది. తొలిసారి అధునాతన స్వీప్ సార్ ప్రయోగాన్ని ఉపయోగించిన ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలు భూమి ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు. ఈ చిత్రాల ద్వారా కొండచర్యలు విరిగిపడే ముప్పు గుర్తించవచ్చని చెప్పారు. వాతావరణ మార్పుల్ని విశ్లేషించేందుకు నిసార్ ఉపకరిస్తుందన్నారు. పీఎం కిసాన్ 20వ విడత నిధులు వచ్చే నెల 2న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 20,500 కోట్ల నిధుల్ని విడుదల చేయనున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 నుంచి ఇప్పటివరకు 3.69 లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడి సాయం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశామని వెల్లడించింది. వారణాసిలో ప్రధాని సభ ఏర్పాట్లపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలోని కృషి భవన్లో సమీక్ష జరిపారు. పీఎం
పీఎం కిసాన్ నిధులు బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల్ని రాబట్టేందుకు ప్రోత్సాహకాలిస్తే తప్పే ఉందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖలో టాటా కన్సల్టెన్సీ సంస్థకు నామమాత్రపు ధరకు భూమి కేటాయిస్తున్నారంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. సేల్ డీడ్ ద్వారా భూమిని విక్రయించేందుకు ఏపీ ఐఏసీ నిబంధనలు అనుమతించవని పిటిషనర్ తెలిపారు. టాటా కన్సల్టెన్సీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ వచ్చి 1,370 కోట్ల పెట్టుబడి పెట్టి 12,000 ఉద్యోగాలు కల్పిస్తామంటోందని హైకోర్టు గుర్తు చేసింది. రాష్ట్రం అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. భూమిని ఎంత రేటుకి ఇస్తున్నారనేది చూడకూడదని వ్యాఖ్యానించింది. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా అని ప్రశ్నించింది. టీసీఎస్కు భూమిని లీజు ప్రాతిపదికనే కేటాయిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరగా హైకోర్టు అనుమతించింది. భూ కేటాయింపు తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పట్టణాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తృప్తి హోటళ్ల ఏర్పాటు సహా పలు రకాల ఉపాధి పథకాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్న ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. పట్టణాల్లో కొత్తగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మెప్మా ద్వారా 7 పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్లలో ఈ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, కడప కార్పొరేషన్లలోనూ ఈ తరహా మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. స్థానిక మున్సిపాలిటీల ద్వారా స్థలం కేటాయించి కంటైనర్లతో వరుసగా దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. కనిష్టంగా 40, గరిష్టంగా 200 దుకాణాలు ఏర్పాటు చేసి పొదుపు మహిళలు, వీధి వ్యాపారులకు మెప్మా ద్వారా కేటాయిస్తోంది. నెల్లూరు మైపాడు రోడ్లో 200 దుకాణాలతో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. మంచి స్పందన రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణకు యూరియా సరఫరాపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు రామచంద్రరావుకు లేఖ రాసిన మంత్రి తెలంగాణకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేవలం 9.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయింపులు చేసిందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం రైతుల్ని తప్పుదోవ పట్టించడం మానుకోవాలని బీజేపీ నాయకులకు మంత్రి హితవు పలికారు. రాజీనామా సవాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తే బాగుంటుందన్నారు. కేటాయింపుల ప్రకారం కేంద్రం యూరియా ఇవ్వకుంటే రాజీనామా చేస్తా అంటే బాగుంటుందని తుమ్మల లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సహా పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్ నగర్లోని కళ్యాణ్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం కళ్యాణ్ను బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. కళ్యాణ్ దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు గతంలో ఏసీబీ గుర్తించింది. ఒక్కో యూనిట్ ద్వారా 2,000 రూపాయల చొప్పున లబ్ధి పొందినట్లు దర్యాప్తు క్రమంలో తేలింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో యాప్ ప్రమోషన్లు, యాప్ నిర్వాహకుల నుంచి తీసుకున్న డబ్బులపై ప్రకాష్ రాజును ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ ఆ అంశంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే బెట్టింగ్ యాప్స్పై ప్రచారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని ఈడీకి చెప్పినట్టు విచారణ తర్వాత ప్రకాష్ రాజ్ వివరించారు. ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. ఒకే ఒక యాప్ చేశాను 2016లో. అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు. వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. రష్యాలో గత రాత్రి సంభవించిన భూకంపం దాటికి పోటెత్తిన సునామీ అలలు జపాన్, రష్యా, అమెరికాలను తాకాయి. సునామీ అలల తీవ్రత తక్కువగానే ఉందని ఆయా దేశాల అధికారులు ప్రకటించారు. రష్యాలోని పెట్రోపావ్లోవస్క్ కమ్చాట్స్కీ నగరానికి 119 కిలోమీటర్ల దూరంలో అత్యంత తీవ్ర భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 20.7 కిలోమీటర్ల లోతున 8.8 తీవ్రతతో భూకంపం సంభవించగా ఆ ప్రభావంతో కామ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ నగరంలో పలు భవనాలు, విద్యుత్ స్తంభాలు కూలాయి. కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి.
విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని, జపాన్లో హొక్కాయిడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి. పసిఫిక్ తీరంలో ప్రకంపనలు రాగా అమెరికాలోని అలస్కా, హవాయి, ఒరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు చేశారు. హోనలులులో ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి దూర ప్రాంతాలకు తరలారు. అంతా ఒక్కసారి వాహనాలతో రోడ్లపైకి రాగా ట్రాఫిక్ స్తంభించింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, చిలీ, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, రష్యా, సాల్మన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ తీర ప్రాంతంలోని 220 మున్సిపాలిటీల్లోని 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. కాంగ్రెస్ ప్రాధాన్యత జాతీయ భద్రత కాదని రాజకీయాలు చేయడమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. షా ప్రసంగం సందర్భంగా విపక్ష నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. సభకు ప్రధాని మోదీ హాజరు కాకపోవడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని హాజరు కాకపోవడం రాజ్యసభను అవమానించడమే అని సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. అనంతరం సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. వారి ఆందోళనల తర్వాత ప్రసంగం కొనసాగించిన అమిత్ షా వాకౌట్ చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీఓకేను పాక్కు అప్పగించిందని, కానీ బీజేపీ సర్కారు పీఓకేను తిరిగి తీసుకొస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసును కర్ణాటక సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. వరుసగా రెండో రోజు సిట్ అధికారులు నేత్రావతి నది ఒడ్డున మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరిపారు. ఫిర్యాదుదారుడు ఈ నెల 28న 13 ప్రాంతాలను చూపగా 29న మొదట చూపించిన చోట తవ్వారు. అక్కడ ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. మరో 2 ప్రాంతాల్లో ఇవాళ తవ్వకాలు జరిపించారు. ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ, అటవీ సిబ్బంది, ఫిర్యాదుదారుడు, అతడి న్యాయవాది సమక్షంలో తవ్వకాలు చేపట్టిన సిట్ మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తోంది. ఒకచోట దాదాపు 11 అడుగులు తవ్వినా ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారు చూపిన మరిన్ని ప్రాంతాల్లో తవ్వాల్సి ఉందని చెప్పారు. అత్యాచారం చేసి హత్య చేసిన అనేక మంది మహిళల మృతదేహాల్ని ధర్మస్థల, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తాను ఖననం చేశానని ఈ నెల తొలివారంలో ఓ వ్యక్తి దక్షిణ కన్నడ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన సమయంలో ఈ పని చేసినట్టు అతడిచ్చిన ఫిర్యాదుపై జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు కోసం వివిధ సంఘాలు, కర్ణాటక మహిళా కమిషన్ చైర్పర్సన్ డిమాండ్ చేయగా కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 19న సిట్ ఏర్పాటు చేసింది. ముఖ్యాంశాలు మరోసారి. భారత వస్తువులపై ట్రంప్ టారిఫ్ బాదుడు. 25% సుంకం, పెనాల్టీ విధించనున్నట్టు ప్రకటన. ఆగస్టు 1 నుంచి అమలు చేస్తామని వెల్లడి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ అసంతృప్తి. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న దేశంతో వ్యాపారం సరికాదని వ్యాఖ్యలు. అంతరిక్ష రంగంలో ఇస్రో మరో విజయం. నైసర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. 90 రోజుల్లో పని ప్రారంభించనున్న శాటిలైట్. ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న సిట్. సింగపూర్లో ముగిసిన చంద్రబాబు పర్యటన. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల సంసిద్ధత. ప్రాధాన్యమిస్తామని హామీ. టీసీఎస్కు భూ కేటాయింపులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలిస్తే తప్పేంటని ప్రశ్న. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల పోరాట కార్యాచరణపై పార్టీ నేతలతో రేవంత్ చర్చ. రేపటి నుంచి కాంగ్రెస్ చేపట్టే పాదయాత్రపై సమీక్ష. రష్యా తీర ప్రాంతంలో పెను భూకంపం. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత నమోదు. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ కలకలం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.